ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడిను. ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు ఆస్వాదించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. ఈ యొక్క వాక్య భాగంలోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నీతి సూర్యుడుగా ఉదయిస్తూ ఉంటున్నాడు. ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు అంధకారంలో మునిగిపోయి ఉంటున్నారు, అంధకారంలో జీవిస్తూ ఉంటున్నారు. ఎందుకనగా దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు వారి జీవితాలు వెలుగుమయంగా ఉంటున్నాయి. ఎప్పుడైతే దేవుడు వారిని విసర్జించాడో అప్పుడు వారి జీవితాలు అగమ్యగోచరంగా ఉంటున్నాయి. వారి జీవితాలు చీకటిమయంగా ఉంటున్నాయి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరలో ఉంటున్నారు. వారు బానిసలుగా ఉంటున్నారు. వారి జీవితంలో సమాధానం లేదు. వారి జీవితంలో నెమ్మది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక నీతి సూర్యుని కొరకు, నీతిమంతుని కొరకు వారు మొరపెడుతూ ఉంటున్నారు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నీతిమంతుడును ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉంటున్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రజల కొరకు ఆయన నీతి సూర్యుడిగా ఉదయిస్తూ ఉంటున్నాడు. ఆయన జన్మించినప్పుడు దూతలు స్తుతించారు, ప్రజలు ఆనందించారు. భూదిగంతము నుండి సంగీతములతో ఆయన్ని స్తోత్రించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు ప్రవక్తను తన ప్రజల కొరకు ఎన్నుకుని దేవుడు ప్రవక్త ద్వారా అనేక విషయాలను బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఆయన భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉంటున్నాడు. నీతిమంతుడుగా ఉంటున్నాడు. స్తుతులపైన ఆశీనుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. స్తోత్రాలకు అర్హుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే అందరూ అవినీతిమంతులుగా ఉంటున్నారు. దేవుని ఎరిగినటువంటి వారు కూడా అవినీతిమంతులుగా జీవిస్తూ ఉంటున్నారు. కృష్ణుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి
బిడ్డలుగా ఉంటున్నావా? నీతిమంతునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నావా? దేవుడొక్కడే నీతిమంతుడు, ఎవరును నీతిమంతులు కాదు. ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఆయనకు మాత్రమే స్తోత్రాలు చెల్లించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.